అపోస్తులైన వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ హతసాక్షులైపోయారు కనుక ఈరోజు ప్రపంచ దేశాల్లో గొప్ప సువార్త వినిపించబడుతుంది, అనేక సంఘాలు స్థాపించబడుతుంది. ఇటువంటి అపోస్తులందరికీ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని మనం ఘనపరచాలి. అపోస్తులైన వారు ప్రాణత్యాగం చేసి ఉండకపోతే ఈరోజు ప్రపంచానికి సువార్త వెళ్ళేది కాదు. అలాగే అనేక మంది మిషనరీలు, డేవిడ్ లివింగ్స్టన్ అటువంటి మిషనరీ ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళారు. ఆయన అదోనిరామ్ జడ్సన్ అనే మిషనరీ బర్మా దేశానికి వెళ్ళారు కదా. ఇలాగా విలియం కేరీ అనే మిషనరీ మన భారతదేశానికి వచ్చారు. జాన్ నాక్స్ అనే మిషనరీ స్కాట్లాండ్ దేశానికి వెళ్ళారు. ఇటువంటి దేశాలకు ఈ మిషనరీలు వెళ్ళి ఉండకపోతే ఈరోజు సువార్త వచ్చి ఉండేది కాదండి. అంచేత ఈరోజు నీవు ప్రభువుని నమ్మడానికి వెనుక అటువంటి గొప్ప మిషనరీల త్యాగము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ స్టెఫను అతడు ఒక అపోస్తలుడు కాదు, అయినా ప్రభువు కొరకు ప్రాణం పెట్టాడు. కారణం ఏంటంటే హీ వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చెప్పండి, దేని చేత అండి? దేవుని ఆత్మ చేత అతను నింపబడ్డాడు. పిల్లారా, మన వల్ల కాదు, మన జ్ఞానం, మన బలం, మన తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాల వల్ల కాదు. అందుకంటాడు శక్తి చేతనైనను బలము చేతనైనను ఇవి జరగవు, కానీ దేవుని ఆత్మ చేతనే ఈ కార్యాలు జరుగుతాయి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని కార్యాలు మనం పూనుకున్నప్పుడు అది ఒక మందిర నిర్మాణం కావచ్చు, అది ఒక సంఘ స్థాపన కావచ్చు, అది దేవుని కొరకు మనం చేసే ఘనమైన కార్యం కావచ్చు. అది మన వలన కాదు. ఎప్పుడు కూడా నేను చేసేస్తాను అని మనం అనుకోకూడదు. మన వల్ల ఏమీ కాదు, మనం చేయలేము. కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు మన ద్వారా ఆ ఘనమైన కార్యాలు ఆయన చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం. స్టెఫను అంత విశ్వాస వీరుడిగా ఉండి దేవుని కొరకు ఘనమైన కార్యాలు జరిగించాడు. అలాగే స్టెఫను ప్రార్థనలో చాలా బలవంతుడు, చాలా ప్రార్థన పరుడు. అక్కడ వారందరూ రాళ్ళు పట్టుకుని స్టెఫను చంపడానికి చూస్తే అక్కడ కూడా మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జస్ట్ ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఈ పరిస్థితి ఒకవేళ మన జీవితాల్లో అన్వయించుకుందాం. రాళ్ళు పట్టుకొని మనం సువార్త ప్రకటించినందుకు, మనం వాక్యాన్ని బోధించినందుకు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినందుకు మనల్ని చంపాలని ఒకవేళ మనుషులు ఎదురు చూస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లో మనమైతే ఎలాగ ఉంటామో కదా, మనమైతే ఎలాగ ఉంటాం ఒకసారి ఆలోచన కానీ స్టెఫన్ ఏం చేశాడంటే వారు రాళ్ళు పట్టుకొని అతను చంపడానికి చూసినప్పుడు స్టెఫన్ మాత్రం అక్కడ ఏం చేశాడండి చెప్పండి? మోకాళ్ళుని, దేవుని స్తోత్రం కలుగును గాక, మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి, కొన్నిసార్లు అన్నీ కంఫర్ట్గా ఉన్నప్పుడే ఏమంగో నడువు కాదు, ఏమందుగా మోకాళ్ళ నొప్పులు అయితే వేరే సంగతులండి. మోకాళ్ళ నొప్పులు దాని గురించి అంటంలే, కానీ మోకాళ్ళు వంచగలిగినప్పుడే మనం ఏం చేయము చెప్పండి. మోకాలు వంచగలిగినప్పుడే మోకాలు వంచాలి, లేకపోతే మోకాలు వంచలేనప్పుడు వంచలేను కదా. మోకాళ్ళు ఊని దేవునికి స్టెఫను ప్రార్థన చేశాడు. అంటే చూడండి ఎంత ప్రార్థన పరుడు. మూడవదిగా స్టెఫను లేఖనముల యందు ప్రవీణుడు. మరి 7వ అధ్యాయం అపోస్తల కార్యములు చూస్తే ఎక్కడ అబ్రహాము దగ్గర మొదలుపెట్టి కదా యేసు ప్రభు వరకు కూడా ఆ సువార్తను తీసుకొచ్చాడు. ఈ స్టెఫనుకి హిస్టరీ తెలుసు, స్టెఫనుకి స్టోరీ ఆఫ్ ద బైబిల్ తెలుసు, స్టెఫనుకి స్టోరీ ఆఫ్ జీసస్ తెలుసు. అనగా యేసు ప్రభు యొక్క కథ అంతా తెలుసు. అంటే యేసు ప్రభువుకి ముందు అబ్రహాము మొదలుకొని యేసు ప్రభు వరకు ఏం జరిగిందో మొత్తం స్టోరీ అంతా తెలుసు. అంటే స్టెఫనుకి దేవుని వాక్యము తెలుసు. గమనించాలి, ఎవరు దేవుని కొరకు కార్యాలు చేయగలరు అని అంటే చెప్పండి. ఇప్పుడు అర్థమైతే దేవుని వాక్యము తెలిసిన వారే దేవుని కొరకు కార్యాలు చేస్తారు కదా. ఎందుకు సువార్త ప్రకటించాలని మనం ఆరాటపడుతున్నాం? ఎందుకు అనేక సంఘములు స్థాపించబడాలని ఆరాటపడుతున్నాం? ఎందుకు అనేక మంది సేవకులను నాయకులను తయారు చేయాలని ఆరాటపడుతున్నామంటే అది దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంచేత స్టెఫనుకి దేవుని వాక్యం తెలుసు. ఆదికాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ కాండం, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 1వ గ్రంథం, కీర్తనలు, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, దానియేలు గ్రంథం, ఆమోసు గ్రంథం, ఇందులో ఉన్న అనేకమైన మాటలు స్టెఫనుకి తెలుసు. మీరు అపోస్తల కార్యం 7వ అధ్యాయం అంతా మీరు చదివితే ఎంతమందిని కోట్ చేశాడో స్టెఫను.
స్టెఫను కదా. అంటే స్టెఫన్కి వాక్యము బాగా తెలుసు. దేవుని పిల్లలైన మనకు స్టెఫను మాదిరిగా ఉన్నాడు. దేవుని వాక్యం మనం తెలుసుకోవాలి అన్నాడు. వారు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక వారు పొరబడుచున్నారు. చూడండి, ఈరోజు చాలా ప్రశ్నలు, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారంటే వారికి ఏం తెలియదు, వాక్యము తెలియదు. సువార్త ఎందుకు ప్రకటించాలి అని అడుగుతున్నారంటే వారికి వాక్యము తెలియదు. సువార్త ఎందుకు ప్రకటించాలి, దేవుడు గొప్ప దేవుడు కదా, ఆయన తనంతట తాను రక్షించుకుంటాడులే, మనం ఎందుకు అని అంటారు కొంతమంది. కానీ ప్రభు ఏమన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించకపోతే వారు ప్రభువుని గురించి ఎలాగూ తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడ్ కెన్ డూ ఇట్, బట్ గాడ్ విల్ నాట్ డూ ఇట్ అన్లెస్ వీ కెన్ డూ ఇట్. అంటే మనం ఆయనతో పాటు మనం చేయకపోతే ఆయన ఒక్కడే చేయడానికి ఆయన ఇష్టపడడు. ఆయన ఎప్పుడూ కూడా మనతో పాలి భాగస్తులుగా ఆయన ఉంటాడు. అది దేవుడు కార్యాలు చేసే విధానం. ఆయన లాజరుని బ్రతికించగలడు, ఆయన ఒక్కడే చేయగలడు. కానీ రాయి మాత్రం ఎవరు తొలగించాలి, అక్కడ ఉన్న శిష్యులు, మిగతా వారు ఆ రాయిని ఏం చేయాలి, తొలగించాలి. నీటిని ద్రాక్షారసంగా మార్చడము మనుషులు ఎవ్వరూ చేయలేరు, అది యేసుప్రభువు ఒక్కడే చేయాలి. కానీ నీరు ద్రాక్షారసంగా మారిన తర్వాత ఆ ద్రాక్షారసాన్ని వారు ఏం చేయగలరు చెప్పండి, వడ్డించగలరు. దేవునికి స్తోత్రం. నీవు చేయగలరు, నువ్వు చేయాలి. కొంతమంది అని ప్రభా అంతా నీ మీదే భారం పెట్టావు నాయన, దోమ కొడుతుంది ప్రభా, మీరే ఏదో చెయ్యాలి అంటే దేవునికి ఆ పని అప్పగించేసి కొంతమంది ఎలా ప్రార్థించి, ప్రభా నీవే మా ఇంటికి డోర్ లాగా ఉండు నాయన. దేవుడు ఎలా ఉండాలంటే ఆ ఇంటికి ఎలా ఉండాలి, తలుపులాగా. ఆయన్ని ఎలా చేస్తామంటే చివరికి తలుపులాగా ఉండు. ఇంకెలా ఉండాలి, ప్రభా నీ యొక్క బంగారు దోతలు బంగారంతో చేయబడ్డారు. మనం ఏమంటాం, బంగారు దోతలు. కొంతమంది అంటారు, యేసు ప్రభు నీ బంగారు పాదాలకి, ఆయన బంగారు పాదాలకి. కానీ కొన్నిసార్లు మన ప్రార్థనలో చాలా రకరకాలుగా మనకు అలవాటు అయిపోయాయి అన్నమాట కదా. అలవాటు అయిపోయి, ప్రభు నువ్వు అక్కడుండు, ఎక్కడుండు, ప్రభా నువ్వు నాతోనే, ఓకే మంచిదే, గుడ్, కానీ నాతోనే నువ్వు రాని ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్. సినిమా హాల్కి వెళ్ళిపోయి, ప్రభు నువ్వు కూడా నాతో రా నాయన, నీ తోడు నాకు, అదో మళ్ళీ పాట ఒకటి నీ పాడుకొని సినిమాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నీవు నా తోడు ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు, అదే ఇంపార్టెంట్ కదా, అదే ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో మాట్లాడేస్తూ ఉంటాం కదా. సువార్త ఎందుకు ప్రకటించాలో మనం తెలియదు, ప్రభు చెప్పన్నాడు కాబట్టి ప్రకటిస్తున్నాం కదా. ఇవన్నీ కూడా లేఖనములు మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకి ఏదైనా సందేహాలు వస్తే లేఖనాలు తెలిసిన వారిని అడగాలి. ఎవరిని పడితే వారిని అడిగితే వారు మళ్ళీ ఏం చేస్తారు, మిస్లీడ్ చేస్తారు, మిస్గైడ్ చేస్తారు, మళ్ళీ నువ్వు వాక్యము నుండి పక్క త్రోవ పట్టించేస్తారు. అంచేత ఎవరైనా మీకు ఏదైనా అడిగితే, ఒకవేళ మీకు తెలియకపోతే మీరు తెలిసిన వారిని అడిగి తెలుసుకొని మీరు వారికి చెప్పాలి. లేదా సేవకులను అడగాలి. సేవకులను అడిగినప్పుడు వారు వాక్యంలోంచి మనకి వివరిస్తూ ఉంటారు. దీని స్తోత్రం కలుగును గాక. సో స్టెఫను లేఖనముల యందు ప్రవీణుడు. 4వదిగా మనం గమనిస్తే ప్రియులారా, 6వ అధ్యాయం 3వ వచనము, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి, మేము వారిని ఈ పనికి. ఏ పనికండి, ఏ పనికి, ఆహారము వడ్డించే పని కూడా ఎవరికి ఇవ్వబడింది చెప్పండి, మంచి పేరు. మంచి పేరు అంటే ఏంటి, మంచి పేరు అంటే ఏంటి, మంచి పేరు అంటే మామూలు మనం పెట్టుకునే మంచి పేరు దాని అర్థం కాదు కదా. స్టెఫను అనేది స్టెఫన్కి పెట్టబడిన పేరు, కానీ మంచి పేరు అని అంటే మంచి సాక్ష్యం. దీనికి స్తోత్రం కలుగును గాక. 4వదిగా స్టెఫన్ నుండి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, స్టెఫను మంచి పేరు పొందినవాడు, మంచి సాక్ష్యము పొందినవాడు. సంఘములో అతనికి మంచి సాక్ష్యం ఉన్నది, అతడున్న సమాజములో అతనికి మంచి సాక్ష్యం ఉన్నది, అతని యొక్క కుటుంబములో అతనికి మంచి సాక్ష్యం ఉన్నది. సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ అండి దేవుని పిల్లలకి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం.
సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు. చదువుదాం అది 7వ అధ్యాయం 1వ వచనము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం అంటే మంచి సువాసన రావడం కంటే కదా, సువాసన వచ్చే ఆ తైలం, ఆ నూనె కంటే ఏమన్నాడండి? మంచి పేరు మేలు. దేనికి దానితో పోల్చబడింది? సుగంధ తైలం ఎలాగైతే ఆ ఉన్న ఇల్లంతా వ్యాపిస్తుందో, ఎవరైతే మంచి సాక్ష్యము కలిగి ఉంటారో వారి ద్వారా దేవుని వెలుగు, దేవుని మహిమ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ వ్యాపిస్తుంది. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ రీతిగా మనకు మంచి సాక్ష్యం మనం ఉంటున్న వీధిలో, మనం ఉంటున్న గ్రామములో, మీరు చేస్తున్న డిపార్ట్మెంట్లో, మీరు ఉంటున్న అపార్ట్మెంట్లో మన గురించి మంచి సాక్ష్యం ఉండాలి. ఆ విషయంలో స్టెఫను మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా మీరు గమనిస్తే మరి కొన్ని విషయాలు మనం చేద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం అండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవుని స్తోత్రం కలుగును గాక. వెండి బంగారముల కంటే ఏంటంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. కొంతమంది గొప్ప ఐశ్వర్యం ఉంటుంది, చాలా ధనవంతులు. ఎంత ధనవంతులు అంటే కోట్లు కోట్లు గడిస్తారు. ఎక్కడ చూసినా పొలాలే, ఎక్కడ చూసినా తలాలే. అలాగే చేతి వేలుకి ఎక్కడ చూసినా ఉంగరాలు, 4 వేలుకి 4 ఉంగరాలు. ఆ మధ్య ఎక్కడ చూసినా ఇవి బొట్టన వేలుకి కూడా పెట్టేసుకుంటున్నారండి కదా. ఎక్కడ చూస్తే అక్కడ ఉంగరాలు, కాలుకి ఉంగరం, కాలు వేలుకి కూడా పెట్టేసుకునే వాళ్ళు ఉన్నారేమో, నేను చూడలేదు. ఆ మధ్యలో ఒక వీడియో చూస్తాను, ఆ మనిషి కనబడటం లేదు. ఆడు కారులో నుంచి దిగాడు అనమాట. ఏమంటావు, గోల్డ్ మ్యానా, ఓల్డ్ మ్యానా? గోల్డ్ మ్యాన్ ఒకరు కాదండి, మన ఇండియాలో చాలామంది గోల్డ్ మ్యాన్లు ఉన్నారు. వాళ్ళు చూస్తే మనిషి కనబడరు, మొత్తం ఇదంతా కూడా బంగారమే. సో ఎంత గొప్ప బంగారం ఉన్నా అదంతా కూడా వ్యర్థమేనంట. దేనితో పోలిస్తే? మంచి పేరుతో పోలిస్తే. హల్లెలూయా. కొంతమందికి బాగా ధనవంతుడని పేరు ఉంటుంది, ఇంకో పేరు కూడా ఉంటుంది, ఎంగిల్ చేత్తో. ఎంత మంచి పేరు కదా, ఎంగిల్ చేత్తో. జ్వరం కూడా అరివేవారు. పక్కోడు గిలగిల కొట్టుకున్నా జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు. డబ్బు ఉంది, బంగారం ఉన్నది, వాహనాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాత. ఏ పేరంటే కోటీశ్వరుడు, బాగా చెప్పండి, బాగా సంపాదించాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ దాని అన్నిటికంటే ముఖ్యమో చెప్పండి, ఏంటి చెప్పండి? మంచి పేరు, మంచి పేరు. సో దేవుని పిల్లలకు మనం ఉంటున్న సమాజములోనూ అలాగే సంఘములోనూ సాక్ష్యము ఉండాలి. దేవుని బిడ్డగా నీ గురించి నీ వీధిలో, నీ గ్రామంలో ఏమని మాట్లాడుకుంటున్నారు? చాలా ఇంపార్టెంట్ అండి. అందుకన్నాడు, యువర్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ యువర్ వాయిస్. నీ యొక్క స్వరము కంటే నీ యొక్క క్రియలు చాలా ఎక్కువగా వినబడతాయి, లేదా ఎక్కువగా వ్యాపిస్తాయి. దేవుని పిల్లల కుటుంబాల్లో ఆ పరిస్థితి ఎలాగున్నది? ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలేనండి, ఎప్పుడు కేకలేనండి, ఎప్పుడు కొట్టుకోవడలేనండి. భార్యాభర్తలు సరిగా ఉండరు, పిల్లలు సరిగా ఉండరు, వారు దేవుని మందిరానికి వెళ్తారు కానీ సరిగా ఉండరు అనే సాక్ష్యము రాకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కొంతమంది అంటారు, భర్తలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆదివారం మా ఆవిడ ఎలా కనబడుతుంది? దేవదూతలా కనబడుతుందండి. ఎలాగా? ఆదివారం దగదగ మెరిసిపోద్ది. పాటలు, ఆరాధన, వాక్యము, ప్రార్థన చేసిందంటే పరలోకం కిందకి దిగొచ్చడమే. కానీ సోమవారం నుంచి శనివారం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు ఆ భర్త చెప్తాడు, పాస్టర్ గారండి మీరు ఆదివారం చూసి మోసపోకండి బాబు, మా ఇంటికి రండి. సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది. ఆదివారం ఎలాగ ఉంటుంది చెప్పండి? ఆదివారం ఎలాగ ఉంటుంది? ఏంజల్ అంటే ఏంటి? సోమవారం నుంచి శనివారం వరకు డెవిల్.
డెవిల్ అంటే దయ్యం. ఆమె మాట, ఆమె ఆలోచన, ఆమె ప్రవర్తన. ఆదివారం దేవుని మందిరంలో మాట ఏం ఎరగనట్టు. ప్రైజ్ లార్డ్. మాట కూడా రాదు. ఎంత దీనత్వమో కదా, ఎంత ప్రైజ్ లార్డ్ వినబడదు. ప్రైజ్ లార్డ్ చెప్పింది ఏడు చెప్పింది వినబడదు మనకి. అంటే అంత దీనత్వం అన్నమాట. నెమ్మదిగా రావడము, నెమ్మదిగా కూర్చోవడము. ఎందుకంటే తగ్గింపు. ఏంటి, ఇంటి దగ్గర చూడాలి. అయ్యే బాబోయ్, ఇల్లు పీకి సంఘములో సాక్ష్యం ఉండాలి, ఇంటి దగ్గర కూడా సాక్ష్యం ఉండాలి. పాస్టర్ గారంటే మా ఆవిడకి గొప్ప పేరు ఉందండి ఈ ఊరిలో. ఎవరు ఆవిడ నోట్లో నోరెట్టలేరు. నోరెట్టేంతవరకు ఎవరు విజయమును సాధించలేదు. మొన్న గోల్డ్ మెడల్ వచ్చిందండి మా ఆవిడకి. ఎందులో? ఆ అమ్మాయి ఈవిడికి అయ్యం ఆడితే ఉంటుంది. చర్చిలో మాత్రం గరగర భాషలో, ఇంటికి వెళ్తే వేరే భాషలు. అలాగ ఉండకూడదు దేవుని పిల్లలు, అలాగ ఉండకూడదు. we need to have good testimony. నేను అంటాను పిల్లలు, మన సాక్ష్యము మంచిగా ఉంటే ఇక నువ్వు నోటితో కొన్నిసార్లు సువార్త ప్రకటించకుండా ఉన్నా కూడా నీ జీవిత విధానం చూసే అనేక మంది ప్రభు యొద్దకు వస్తారు. దేని స్తోత్రం కలుగును గాక. మంచి సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. సంఘములో కూడా స్టెఫనుకి మంచి సాక్ష్యం ఉన్నది. ఎంత మంచి సాక్ష్యం అంటే 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఎవరండి? భక్తి గల మనుషులు. అంటే ఎక్కడుండి ఉంటారు వీళ్ళు? అమ్మ, యెరూషలేము సంఘములో ఉన్న విశ్వాసులంట ఈ స్టెఫను గురించి బహుగా ఏడ్చారంట. అంటే చచ్చిపోతే ఏమను, అమ్మయ్య ఏమంటారు? ఆడవాళ్ళు ఏమంటారు? అమ్మయ్య అనలేదు. అమ్మయ్య పేడ విరగడైపోయింది అనలేదు. కొంతమంది చచ్చిపోతే అంత సంతోషమో సంబరం కదా, అమ్మయ్య చచ్చిపోయాడు, దీనికోసమే సంవత్సరాల తరబడి నేను. అలాగ ఉండకూడదు. స్టెఫను జీవితం ఎటువంటిదంటే అందరు ఏడుస్తున్నారండి. ఎంత మంచి భక్తిపరుడు కదా. ఈ స్టెఫను మందిరంలో ఏం చేసేవాడు చెప్పండి? పరిచర్య చేసేవాడు. ఏ పరిచర్య? ఆహారము వడ్డించే పరిచర్య చేసేవాడు. చాలా మంచి వ్యక్తి, విశ్వాసంతో నింపబడినవాడు, భక్తి గలవాడు. అతని ధైర్యము, అతని వాక్య జ్ఞానం చాలా గొప్పది. రియల్లీ వి మిస్ హిమ్ ఇన్ ద చర్చ్. సంఘంలో మనందరం అతను ఏమయ్యామో చెప్పండి? మిస్ అయిపోయామని ఒక్కటే ఏడుపంట ఆ సంఘంలో. స్టెఫను గురించి అది సంఘములో స్టెఫనుకు ఉన్న మంచి సాక్ష్యం. ఇక అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంకి వెళ్దామండి. నేను కొన్ని మాటలు ఈరోజు మీతో పంచుకుంటాను. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో తిమోతి గురించి మనం చూస్తే 16వ అధ్యాయం 1వ వచనం నుంచి, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియులో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అండర్లైన్ చేయండి, మంచి పేరు పొందినవాడు. తిమోతికి ఏముందండి? మంచి పేరుంది. ఎక్కడ? లుస్త్రలోను ఈకొనియులు. ఇవి 2 పట్టణాలు. ఈ 2 పట్టణాలకి మధ్య సుమారు 80 కిలోమీటర్ల దూరం. 80 కిలోమీటర్ల దూరం ఈ 2 పట్టణాలకు మధ్య. ఈ 2 పట్టణాల్లో సంఘాలు ఉన్నాయి. ఈ 2 పట్టణాల్లో ఉన్న సంఘముల వలన, సహోదరులు అంటే ఎవరు? ఈ 2 పట్టణములలో ఉన్న సంఘములో తిమోతికి మంచి సాక్ష్యం ఉందండి. మీకు తెలుసా? తిమోతి 16వ సంవత్సరంలో రక్షణ పొందాడు. 18వ సంవత్సరంలో పౌలు గారు ఆ ఊరు గుండా వెళ్తున్నారు. ఏ ఊరు? లుస్త్ర, ఎక్కినయ, ఆ ప్రాంతాలకు. అంటే అక్కడ మీరు గమనిస్తే దెర్బే అనుకోండి, దెర్బే లుస్త్రకు పౌలు గారు వచ్చి 16వ వచనంలో. అప్పుడు ఈ తిమోతిని కనుగొన్నాడు. తిమోతిని కనుగొనే టైంకి తిమోతికి 18 సంవత్సరాలు. అందరు ఎక్కడ ఉన్నారు? దీని స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలండి?
18 సంవత్సరాలు. అంటే ఇంకా టీనేజ్లో ఉన్నాడు తిమోతి, యవనస్తుడు. అప్పటికే సంఘములో చెప్పండి మా అందరికీ అప్పటికే సంఘములో మంచి పేరు ఉంది యవనస్తునికి. పిల్లలు ఈరోజు యవనస్తులకు సంఘములో ఎలా ఉంటుంది సాక్ష్యం? వారు ఉంటున్న ఊరిలో వీధిలో ఎలాగుంటుంది సాక్ష్యం? పిల్లలు దేవుని సువార్త ప్రకటించబడాలి అని అంటే మన నోటుతో చెప్పింది మాత్రమే కాదు, మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. యవనస్తులారా, మీ గురించి మీ తల్లిదండ్రులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? అసలు నా మాట ఏందండి, లేకపోతే ఈడు అసలు నా మాట ఏంటండి, చాలా డిసోబీడియంట్ ఫెలో అని సాక్ష్యం ఇస్తున్నారా? నీ వీధిలో ఉన్నవారు యవనస్తులుగా ఉన్న నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? తిమోతి గురించి ఆ సంఘంలో ఉన్నవారు అంటారు, తిమోతి చాలా చెప్పండి మంచివాడు. ఈ మంచి పేరు దేనికంటే గొప్పదమ్మా? గొప్ప ఐశ్వర్యము కంటే, వెండి బంగారముల కంటే, సుగంధ తైలము కంటే ఈ మంచి పేరు గొప్పది. యవనస్తుడు అంటాడు, యవనస్తులు తప్పక తొట్రెళ్తారు. యవనస్తులకి శోధనలు చాలా విపరీతంగా అందరికీ ఉంటాయి, కానీ యవనస్తులు చాలా త్వరగా శోధనలో పడిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి యవనస్తుడు ఆ సంఘంలో మంచి పేరు పొందాడండి, మంచి సాక్ష్యం. హీ వాజ్ వెరీ స్కిల్ఫుల్, అనగా చాలా నైపుణ్యత కలిగిన వాడు దేవుని పరిచర్య చేసే విషయంలో. ఈరోజు అటువంటి వారు ఉన్నారా సంఘాల్లో? దేవుని సేవ అంటే ఆసక్తి, దేవుని పరిచర్య అంటే ఆసక్తి, పాటలు పాడడం అంటే ఆసక్తి, ఆరాధన చేయడం అంటే ఆసక్తి, సేవకులతో పాటు ఉండి ఆ దేవుని సేవలో వాడబడడం అంటే ఆసక్తి. తిమోతి అంత మంచి పేరు పొందాడండి. అటువంటి తిమోతిని పౌలు గారు తన టీంలోనికి తీసుకొని ఎంత గొప్పవాడైపోయాడో తెలుసా తిమోతి? పౌలు గారు వెళుతూ ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నానని చెబుతూ ఆ పరిచర్యని ఈ తిమోతి అనే యవనస్తుడికి అప్పగించి వెళ్ళిపోయాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఈ తిమోతికి పరిచర్య అంతా అప్పగించే టైంకి తిమోతికి 36 సంవత్సరాలు. ఇది ఎక్కడ ఉందండి బైబిల్? లేదు కండి మీరు అనకండి, ఇదంతా హిస్టరీ. ఎన్ని సంవత్సరాలండి? 36 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు తిమోతి ఎవరితో ఉన్నారు చెప్పండి? దైవజనుడైన నాయకుడితో ఉన్న పౌలు గారితో ఉన్నాడు. హల్లెలూయా. పౌలు గారి లక్షణాలన్నీ ఆల్మోస్ట్ తిమోతి గారికి వచ్చేసాయి. అందుకే పౌలు గారు అంటారు, ఇతడు నా బంధకాల్లో ఉన్నాడు, నా ఉపద్రవంలో ఉన్నాడు. ఒక కుమారుడు తండ్రికి ఎలాగూ సేవ చేశాడో ఈ తిమోతి నాకు అలాగూ సేవ చేశాడు, దేవుని సేవ చేశాడు. ఐ కెన్ సీ ఏ వర్త్ఫుల్నెస్ ఇన్ తిమోతిలో ఆ యోగ్యత నేను గ్రహించాను. పిల్లారా, సంఘములో ఉన్నవారు యవనస్తులు ముఖ్యంగా ఆ రీతిగా ఆ రెప్యుటేషన్ అనేది, ఆ సాక్ష్యం అనేది సంపాదించుకోవాలి. అది మన లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి, మన యవనస్తుల హెయిర్ స్టైల్ కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే దేవుని పిల్లలు ఎక్కడున్న సాక్ష్యం, ఇది దేవుని బిడ్డలు చాలా మంచి ప్రవర్తన కలిగిన వారు, యేసు ప్రభువు నమ్ముకున్న వారు ఇలాగే ఉంటారు అని ప్రజలు మంచి సాక్ష్యము. తిమోతి ఎవరండి చెప్పండి? తిమోతి ఎవరు? అందరు ఎక్కడ ఉన్నారా? యవనస్తులు అన్నారని పెద్దవాళ్ళు ఎవరు చెప్పట్లేదు, మాకు కాదులే అని కాదు. తిమోతి ఎవరు? యవనస్తులో ఏమంటాము ఆ సాక్ష్యము చాలా కాపాడు. మరొక ఆమె ఉందండి, 9వ అధ్యాయం 36 నుంచి 42 వచనాలు. ఈమె కూడా సంఘములో ఒక మంచి సాక్ష్యము కలిగి ఉన్నది. 9వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈమెకు మంచి సాక్ష్యం అన్నది ఆ సంఘములో. సాక్ష్యం ఎలాగొస్తుంది? ఈమె సాక్ష్యం సంపాదించుకుంది. ఈ సాక్ష్యం ఎలాగొచ్చింది? అక్కడ చదివితే సత్క్రియలను ధర్మకార్యములను ఆమె బహుగా చేసింది. సాక్ష్యం ఎలాగొస్తుందండి? మంచి సాక్ష్యం ఇందాక చెప్పాను, ఎంగిలి చేత్తో కాకిని తోలకపోతే సాక్ష్యం రాదు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలకూడదు. అంటే వాళ్ళు ఎవరికి ఏమీ చేయకుండా, ధర్మకార్యాలు చేయకుండా, ఎవరికి పెట్టకుండా, ఎవరికి సహాయం చేయకుండా, ఎవరికి మేలు చేయకుండా గొప్ప పేరు అనేది ఎప్పుడూ కూడా రాదు.
గొప్ప పేరు ఎప్పుడు వస్తుంది? మంచి సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? ఆమె సంపాదించుకుంది అది. అక్కడ అంటాడు చూడండి, సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. ఆమె ఏంటి ఆ ధర్మకార్యాలంటే, అక్కడ ఉన్న ఆ సంఘములో ఉన్న పేదవారికి ఆమె అంగీలు కుట్టి ఆ వస్త్రాలు వారికి ఇచ్చేదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ పని ఏంటి? సంఘములో ఎవరైనా భేదలుంటే, సంఘములో ఎవరైనా ఆ సరిగ్గా మంచి బట్టలు లేనివారు ఉంటే, మంచి బట్టలు కట్టుకోవడానికి నోచుకోలేని వారు ఉంటే వారిని చూసేదంట. ఈమె చూసి ఏం చేసేదండి? ఆమె స్వయముగా అంగీలు, అంటే అప్పటి కాలంలో బట్టి అంగీలు కుట్టి మంచి బట్టలు కుట్టి వారికి బహుమానంగా ఇచ్చేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మంచి పేరు ఎలాగొచ్చింది? ఏమీ చేయకుండా, చెప్పండి అందరూ చెప్పండి, ఏమీ చేయకుండా, కొంతమంది చెప్పట్లేదు, పోనీ చెప్పండి, పోనీ ఏమీ చేయకుండా, ఏ మంచి పని చేయకుండా, ఏ మంచి కార్యం చేయకుండా, ఏ మేలు చేయకుండా మంచి సాక్ష్యము మనకి, నాకు, నీకు రాదు. ఈమె మంచి సాక్ష్యం సంపాదించుకుంది. సంఘంలో ఉన్న వారికి ఎంత మేలు చేసిందో తెలుసా? ఆ దినముల యందు ఆమె కాయిలా పడి, అందుకే అనారోగ్యం పాలై చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు గారు అక్కడ ఉన్నారని శిష్యులు తెలుసుకొని ఆలస్యం చేయకుండా తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషుల్ని పేతురు అనే దైవజను యొద్దకి పంపేది. పేతురు గారు ఇగో దగ్గరలో ఉన్నారట యొప్పేలో. అంచేత పేతురు గారు వస్తే ఏం కార్యక్రమం? సమాధి కార్యక్రమము జరిగిద్దామని పేతురు గారు కబురు పెట్టారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తున్నారంట. ఎంత మంచి సాక్ష్యం అండి! మంచి సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి? చనిపోయిన తర్వాత ప్రజలు ఏడవాల. ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి? ఎప్పుడు ఏడుస్తారు? కొన్ని పల్లెటూరులో భలే ఉంటుంది. నిజంగా ఏడుపు రాదు పాపం. ఎందుకంటే నాన్న హింస పెట్టేశాడు. రోజు తాగిసి కొట్టేయడమే, రోజు తాగి కొట్టేయడమే, చదువు కొట్టేయడం, పిల్లలు కొట్టేయడం, భార్యను కొట్టేయడం, డబ్బులంతా సర్వనాశనం చేసేయడం, ఊర్లో వీరంగం వేసేయడం, ఊరు వీధులన్నీ కొలిసేయడం. ఇంత భయంకరంగా ఉంటే అతడు చచ్చిపోతే నిజానికి లోపల, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బాధ, నరక యాతన నుండి విడుదల పొందామన్నారు. కానీ ఊరోళ్ళు ఎవరో వచ్చినప్పుడు అంతవరకు కామ్గా ఉంటారు. అక్కడ ఆటో దిగుతుంది ఎవరో, వాళ్ళు చూసిన వెంటనే బాదుకుని, నిజంగా అది ఏడుపు కాదు, తెచ్చుకొని ఏడ్చిన ఏడుపు. ఇదంతా ఎందుకు చెప్పానంటే అటువంటి ఏడుపు కాదు. మనం చనిపోతే ప్రజలు మనస్ఫూర్తిగా ఏడాల అంటే దాని అర్థం ఏంటి? మంచి వ్యక్తిని మేము కోల్పోయాం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మనం చనిపోతే మన సమాధి రోజున మన కొరకు ఏడవడానికి ఎప్పటి నుంచే మనుషులను సంపాదించుకోవాలి. కొంచెం ఈ స్టేట్మెంట్ మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇది మనందరము ఆ ప్రవర్తన, ఆ ఆలోచన విధానం ఉండాలి. ఎప్పుడు ఏడుస్తారండి మనం చనిపోతే? మనం ప్రజలకు మేలు చేసి, మన ద్వారా ప్రజలు మేలు పొందితే, లేదా మన ద్వారా ప్రజలు రక్షణ పొందితే, మన ద్వారా ప్రజలు దేవుని యొద్దకు నడిపించబడితే, మన ద్వారా దేవుని సేవ కొద్దో గొప్ప జరిగితే, మన ద్వారా ప్రజలకు మంచి జరిగితే, అప్పుడు మనం మరణిస్తే ప్రజలు ఏడుస్తారు. అది మంచి సాక్ష్యం వల్ల వస్తుంది. ఈ దొర్కా, ఈ తబిత చనిపోతే వారందరూ కూడా చూడండి, ముఖ్యంగా విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతన్ని ఎదుట నిలిచారన్నమాట. ఈమె చనిపోయిన వెంటనే ఈమె వస్త్రాలు కుట్టింది కదా సంఘములో, ఆ బేదలకు ఆ వస్త్రాలు తీసుకొచ్చి వారు ఏడుస్తూ చెప్తున్నారన్నమాట, అయ్యగారు ఇదిగో ఈ వస్త్రములు కుట్టింది ఎవరు? తబితాయే. నాకు బట్టలు ఎలాగా అని నేను అనుకున్నప్పుడు ఇదిగో ఈమె నా వస్త్రహీనత చూసి ఇదిగో బట్టలు కుట్టి నాకు ఇచ్చింది అయ్యగారు.
అని వారందరూ ఏడుస్తూ ఉన్నారు. చూడండి మీరు ఎంత అక్కడ కుట్టిన అంగీలను వస్త్రములు చూపచ్చు అతను ఎదుట నిలిచి పేతురు అందరిని వెలుపలికి పంపించి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే అర్థం ఏంటి? ఇంత సాక్ష్యము కలిగిన ఈ తబిత చనిపోవడం ఎవరికి ఇష్టం లేదు? ఆ సంఘస్థులకు ఇష్టం లేదు. వాళ్ళ ఏడుపు చూసి పేతురు గారు కూడా అమ్మో ఇలాంటి ఆవిడ సంఘములో ఉండాలా అని దేవునికి ప్రార్థన చేశాడు. మూడోది, దేవునికి కూడా అనిపించిందంట. ఏమని? ఇటువంటి తబిత మరలా తిరిగి లేస్తే మంచిది అని అనిపించింది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా! ఎంత మంచి సాక్ష్యం అండి ప్రియులారా. సంఘంలో అంత మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. చాలామంది ఎలాగుంటారంటే వస్తున్నా, కూర్చుంటున్నా, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు సంఘంలో ఎవ్వరికీ వారు తెలియదు. ఆ మధ్యలో ఎక్కడో మన పాస్టర్ గారు చెప్పారు, ఎవరు చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నారంట ఆ చర్చికి. చాలా సుమారు 18 సంవత్సరాలు వెళ్తున్నారంట. వీరు వెళ్తున్నారు. ఎంత మంచి డిసిప్లైన్ అంటే వాళ్ళ గురించి పాస్టర్ గారికి తెలియదట, ఆ ఉన్న విశ్వాసాలు కూడా తెలియదట. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారండి? హలో, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఆ తల్లిదండ్రులు చెప్తారు మా పిల్లలు చాలా వెరీ డిసిప్లైన్డ్ అండి. మా పిల్లలు అసలు ఆ గుడికి వెళ్తున్నట్టు ఎవరికి కూడా. కొంతమంది అంటారు పాస్టర్ గారండి మేము ఉంటాం కానండి మా అపార్ట్మెంట్లో వెరీ కామ్ గోయింగ్ అండి. ఏం గోయింగ్? కామ్ గోయింగ్. ఎంత కామ్ గోయింగ్ అంటే మేము క్రైస్తవులమని మా పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? అసలు నువ్వు వారికి ఏమీ చెప్పండి చేయడం లేదు. కనీసం నోరు తెరిచి వారికి సువార్త కూడా ప్రకటించడం లేదు. అంత కామ్. మన కామ్నెస్ వల్ల ప్రజలకు ఉపయోగం లేకపోతే ఆ కామ్నెస్ వేస్ట్. మనం మౌనంగా ఉన్నా, మనము మాట్లాడినా చుట్టుపక్కల ఉన్నవారికి ఏం చేయాలి? ఏం కలగాలండి? మేలు కలగాలి, మంచి సాక్ష్యం. ఆమె లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంది. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రని పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే ఉందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, తబిత ఒక అద్భుతమైన మంచి సాక్ష్యమును ఆమె సంపాదించుకున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాజములో మంచి సాక్ష్యము, సంఘములో మంచి సాక్ష్యము. మరొక మాట గమనిస్తే సేవకుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుని సంఘములో ఉన్న మనము దైవ సేవకుడి నుంచి కూడా మంచి సాక్ష్యము పొందుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదవండి అయ్యా. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. హల్లెలూయా. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. వెనకాల ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన దగ్గర ఉన్న తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే పౌలు గారు తిమోతి గురించి ఏమన్నారు? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడో నాకు లేడు, నా వద్ద లేడు అంట. అంటే ఏంటి? ఈ తిమోతి మీ విషయమై, అంటే ఎవరి విషయమై చెప్పండి అర్థమైతే? సంఘము విషయమై చింతిస్తున్నాడు, సంఘము విషయమై ఆలోచన చేస్తున్నాడు. తిమోతి
గురించి అన్నాడు. ఇదిగో తిమోతి ఎంత మంచోడు, ఎంత మంచి సాక్ష్యం అంటే ఇతడు అక్కడ మీరు గమనిస్తే చూడండి 21 వచనము, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక తిమోతి గురించి సేవకుడు, నాయకుడు, దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే అతని యోగ్యత ఇది. ఏంటి యోగ్యత అంటే, ఇదిగో మిమ్మల్ని అందరి గురించి ఏం చేస్తున్నాడు, అతడు ఆలోచిస్తున్నాడు. మీ అందరి గురించి సాక్ష్యము, మీ అందరి గురించి చింతిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఎవరు ఆలోచిస్తారు సంఘం గురించి? మామూలుగా చెప్పండి, ఎవరు ఆలోచిస్తారు సంఘం గురించి? ఎక్కువగా సంఘ కాపరి ఆలోచిస్తాడు. కానీ ఇతనికి సంఘము పట్ల అంత ఆసక్తి ఉన్నది. సంఘము గురించి ప్రార్థించేవాడు, సంఘము గురించిన భారం ఉన్నది, సంఘములో ఉన్న సహోదర సహోదరుల గురించిన భారం ఉన్నది. అయ్యో పలానా సహోదరుడు అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, అతను ఈరోజు దేవుని మందిరానికి రాలేదు, ఒకరు అనారోగ్యంతో ఉన్నాడేమో అని ఆ వ్యక్తి గురించి వాకప్ చేసేవాడు. లేకపోతే ఎవరైనా బలహీనులుగా రోగులుగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసేవాడేమో, వారి యొక్క ఆలనా పాలన చూసేవాడేమో. అంటే సంఘము అతని దృష్టిలో ఏంటంటే, సంఘము ఇది నా కుటుంబము అనే ఆలోచన ఉండేది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక కుటుంబంలో ఎలాగ ఉంటుంది? అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ఒకరి గురించి ఒకరు ఏం చేస్తారండి? ఆలోచన చేస్తారు. అది అసలైన కుటుంబం. అలాగే సంఘం అనే కుటుంబంలో మీ అందరి గురించి చెప్పండి, ఈ తిమోతి ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. పిల్లరా, ఇటువంటి వారు సంఘములో ఉంటే ఆ సంఘం నిజంగా నానాటికి ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెంది. సేవకులు ఒక్కలే కాదు, సంఘం గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. సంఘములు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన, ఆ చింత ఉండాలి. మీ సొంత అన్నదమ్ములు, మీ సొంత అక్క చెల్లెండ్ర పట్ల ఎంత శ్రద్ధ మీకు ఉంటుందో సంఘములో ఉన్న వారి పట్ల కూడా మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎవరైనా పుట్టినరోజు వేడుక చూస్తే వేడుకకు వెళ్ళాలని ఎంత సంబరంగా ఉంటుందో, ఎవరైనా మరణించినా కూడా అదే రీతిగా సంఘములో ఉన్న వారందరూ రావాలి. ఎందుకు? మన సంఘములో ఉన్న సభ్యుడు ఎవరైనా వారు మన సంఘ కుటుంబమునకు చెప్పండి చెందినవారు. తిమోతి మీ గురించి ఆలోచిస్తున్నాడు. అక్కడంటాడు, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడటం లేదు. కానీ తిమోతి అటువంటి వాడు కాదు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, తిమోతి పౌలు గారితో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 18 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే పౌలు గారు మరణించినంత వరకు తిమోతి ఎవరితో ఉన్నాడు? పౌలు గారితో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది సంఘములో ఉంటారు కానీ సేవకునితో ఉండరు. సంఘములో ఉంటారు కానీ సేవకునితో ఏకీభవించరు. అటువంటి వారు ఎవరైనా ఒకవేళ మీకు కనబడితే వాళ్ళతో మీరు ఏకీభవిస్తే మీరు వాళ్ళు ఒకటే. దేవ సేవకునితో కలిసి పనిచేయాలి, సేవకునికి వేరుగా కాదు. అందుకంటే 15వ అధ్యాయం యోహాను సువార్తలో నాకు వేరుగా ఉండి మీరు ఏదియో చేయలేరు. శిష్యులందరూ కూడా యేసు ప్రభు ఎక్కడికి వెళితే చెప్పండి అక్కడికి వెళ్ళేవారు. స్పెషల్ మళ్ళీ వాళ్ళు వేరే మీటింగ్ కాదు. కొన్ని సంఘాలు ఎలాగ ఉంటుందంటే పాస్టర్ గారు ఒక మీటింగ్ నడిపితే వీళ్ళు ఒక మీటింగ్ నడిపిస్తారు. సంఘం అంతా దేవుని మందిలో ఎక్కడ ఆరాధన చేస్తే వాళ్ళు ఇంట్లో మీటింగ్ కడతారు. అదేంటో తెలుసా? అది డిసొబీడియన్స్. సేవకునితో కలిసి పనిచేయాలి. 18 సంవత్సరాలు తిమోతి దైవజనుడైన పౌలు గారిని విడిచిపెట్టకుండా ఆ పౌలు గారితోనే చెప్పండి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పౌలు గారికి తిమోతికి సంబంధం ఎటువంటిది? అక్కడ ఏమని ఉందండి? తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసెనో అంటే ఆ దైవ సేవకుని గురించి పట్టించుకుంటున్నాడు అనమాట. చాలామంది సంఘంలో ఉంటారు కానీ సేవకుని గురించి అంత పట్టింపు ఉండదు. ఆయనకి ఏమైపోయినా పర్వాలేదు, మాకు ప్రార్థనలు జరిగిపోవాలా, మాకు ఆరాధన జరిగిపోవాలా, మాకు ప్రార్థన చేసేయాలా, ఆయనకి ఎలాగైపోయినా పర్వాలేదు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. మీరు కాదు, మీరు అందరూ మంచోళ్ళు. నేను మంచోడినే మంచిదానన్న దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చెప్పలేదంటే మరి తెలిసిపోద్ది.
మీరందరూ మంచోళ్ళు, కానీ చాలా సంఘాల్లో సేవకుని గురించి పట్టింపు ఉండదు. కొంతమంది ఎలా ఉంటారంటే పాస్ట్ గారి యొక్క వాక్యము కావాలి, పాస్ట్ గారి యొక్క ప్రార్థనలు కావాలి, పాస్ట్ గారి యొక్క ప్రెజెన్స్ అంటే దేనికి? అమ్మాయిని లేకపోతే కోట నడిపిస్తారు. అలాగ ఉండకూడదు. నేను అంటాను, అది స్వార్థమైన భక్తి. పాస్ట్ గారు చేసే పరిచర్య కాదు. వి నీడ్ ద పాస్టర్ ఆల్సో. హల్లెలూయా. ఆ సేవకుని క్షేమం. అందుకే అంటాడు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేశాడో తిమోతి పాస్టర్ గారి దగ్గర, పౌలు గారికి అలాగేం చేశాడండి చెప్పండి? సేవ చేశాడు. ఆ సేవకునికి సహకారిగా ఉన్నాడు. ఆ దైవజనుడికి ఆ యొక్క తిమోతికి చాలా అద్భుతమైన సంబంధం ఉంది. దేర్ ఆర్ నో సీక్రెట్స్. అంటే కలిసి వెళ్ళాడనమాట. మీరు అక్కడ చదివితే తండ్రికి కుమారుడు ఎలా సేవ చేశాడు కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవల్లని అనుకొనిచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడు, అక్కడ తిమోతి గురించి చెప్తూ ఉన్నాడు, ఇదిగో తిమోతి నాతో పాటు ఉన్నాడు అని. ప్రియరా, నీ సేవకుడు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? అది చాలా ఇంపార్టెంట్. అంటనట్టు ముట్టి ముట్టనట్టు సంఘముతో మనం ఉండకూడదు. సేవకులతో అలా ఉండకూడదు. సంఘము దేవుడిచ్చిన కుటుంబం. దాని స్తోత్రం కలుగును గాక. సంఘ కాపరి నాకు దేవుడిచ్చిన ఆత్మీయమైన తండ్రి. ఆ తండ్రికి నేను దుఃఖం కలిగించే ఏ పని కూడా చేయకూడదు. తండ్రికి దుఃఖం కలిగించే వారితో ఏకీభవించకూడదు. తిమోతి గురించి మంచి సాక్ష్యము అక్కడ ఉన్నట్టు చూస్తున్నాం. ఇంకొక మాట 25వ వచనంలో ఇంకొక మనిషి గురించి సాక్ష్యం ఇచ్చాడండో అపోస్తలుడైన పౌలు. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయో, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఎప్పుడైనా చదివారా ఇది బైబిల్లో? ఎంత గొప్ప సాక్ష్యమో! దైవజనుడైన పౌలు ఎపఫ్రొదితు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమని? అతడు నా సహోదరుడు. అంటే పౌలు గారు అమ్మగారును ఎపఫ్రొదితు అమ్మగారు ఒకలే కదా? ఇది అలగుండి పేరేడే కాదు. కానీ ప్రభువునందు అతడు నాకు ఈజ్ లైక్ మై బ్రదర్. అతడు నాకు సహోదరుడు వంటి వాడు. మీ దూత, నా జతపనివాడు. అంటే జతపనివాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థమైతే ఈ ఎపఫ్రొదితు నాతో పాటు కలిసి దేవుని సేవలో ఉన్నాడు. పిల్లరా, దైవజనునితో కలిసి సేవలో నిమగ్నమైతే గనక ఇంకా సేవ ముమ్మరంగా జరుగుతుంది. నా జత పనివాడు, నా తోడి యోధుడు, మీ దూత. ఇంకంటాడు నా అవసరమునకు ఉపచరించినవాడు. పౌలు గారు ఎంత గొప్ప అద్భుతమైన మనిషి అంటే అతని ఉన్న అవసరతలో ఎప్పుడూ కూడా అతడు చెప్పలేదు, కానీ అతని అవసరతలు తెలుసుకొని ఉపచరించిన వారు ఆ సంఘములో ఉన్నారు. అంటాడు ఎపఫ్రొదితు నా అవసరమునకు ఉపచరించిన వాడును అయినా ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక. జాగ్రత్తగా వింటున్నారా? రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్షపగలవాడే విచారపడుచుండు. చాలా విచిత్రంగా ఉంది అది. ఒకసారి చదవండి అది మీరు. అతడు రోగి ఆయనని మీరు విన్నారు, అతడు మిమ్మల్ని అందరినీ చూడాలని అనుకుంటున్నాడు. అంటే ఏంటి? అతడు రోగి అయ్యాడు, అతన్ని మీరు చూడాలని అనుకుని ఉండొచ్చు అని లేదు అక్కడ. అతడు రోగి అయ్యాడు, కానీ అతని లోపల ఆశ ఉంది. ఏంటి ఆశ? మిమ్మల్ని అందరినీ చూడాలి. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఏంటండి? కొట్టు అందరూ చెప్పండి. సంఘం అనగా చెప్పండి. సంఘం అనగా కొంతమంది చెప్పట్లే. సంఘం అనగా కొంతమంది అలాగే చూడండి, నా భయం వేసేస్తుంది. చెప్పండి. సంఘం అనగా గట్టిగా. సంఘం అనగా దేవుని కుటుంబము. అది ఒక కట్టడము, బిల్డింగు కాదు. అంచేది ఎపఫ్రొదితు అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా బాధపడిపోయాడంట. ఏమని? నా అనారోగ్యం వల్ల నా సంఘానికి నేను వెళ్ళలేకపోతున్నా, నా సంఘస్థులను చూడలేకపోతున్నా. నా అనారోగ్యం తగ్గిన వెంటనే చెప్పండి, సంఘం అంతటిని నేను చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే సంఘం చూడకుండా ఉండలేకపోతున్నాడు. కొంతమంది 4 వారాలు రాకపోయిన వాళ్ళకి ఏం సేవ కుట్టినట్టు ఫోన్ చేయాలి, పాస్టర్ గారు అమ్మా ఎక్కడున్నావు అంటే ఎంత పెద్ద స్టోరీ, హిస్టరీ. మళ్ళా 2 వారాల తర్వాత చేయకపోతే ఏటో పాస్టర్ గారు చేయడం మానేశారు, లేదా పాస్టర్ గారు చేయడం మానేశారు. ఇంక ఇదే పని ఏంటి? ఒకసారి దైవజనుడు ప్రోత్సహించినప్పుడు తమంతట తామే దేవునిలో కట్టబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘం చూడాలి అనే ఆశ, సంఘముతో ఉండాలనే ఆశ, సంఘముతో కలిసి ఆరాధించాలనే ఆశ. ఎందుకంటే సంఘము చెప్పండి నా కుటుంబం. చాలామంది సంఘానికి వస్తారు కానీ ఇంకా వారు సంఘముతో ఏమవ్వరు, అటాచ్ అవ్వరు, డిటాచే. సంఘంతో కలిసి ఉండరు, సంఘంతో కలిసిపోరు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే సంఘం అంతా వేరు, నేను నా కుటుంబము వేరు. ఐ ఆమ్ స్పెషల్. అందుకే పాస్టర్ గారు నాకు స్పెషల్గా చూడాలి, స్పెషల్ సాంగ్ ఇవ్వాలి, స్పెషల్గా చూడాలి. అలా కావు. సంఘం అంతా ఒకటే. హల్లెలూయా. సంఘంలో ఉన్నవారు అందరూ ఒకటి. చెప్పండి అందరూ, సంఘం అంతా ఒకటే. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే. సంఘం నా కుటుంబం. ఇంకా చెప్పమంటారా? సంఘం చూడాలని మిగుల అపేక్షిస్తున్నాడు. ఇంకా చదవండి అమ్మా. మిగులు అపేక్ష గలవాడు విచారపడుతున్నాడు. నిజముగా అతడు రోగియే చావునకు సిద్ధముండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్ను కూడా కనుకరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎపఫ్రోదితుకి అనారోగ్యం కలిగితే ఈ దైవజనుడైన పౌలు తెగ బాధపడిపోయాడు, దుఃఖపడిపోయాడు. అయ్యో ఎపఫ్రోదితు నా జత పనివాడు, నాతో కలిసి ఉండేవాడు, పరిచర్యకు వచ్చేవాడు, నాకు ఉపచరించేవాడు, నాకు సహాయం చేసేవాడు, ఎప్పుడు నాతో ఉండేవాడు. అయ్యయ్యో ఈ ఎపఫ్రోదితుకి ఏమొచ్చింది, అనారోగ్యం వచ్చిందని బాధపడిపోయేవాడు పౌలు. అది ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు కలుగుతుంది? దైవజనునితో అతడున్న విధానం. దైవజనుడు జాగ్రత్తగా, దైవజనుడు అమ్మయ్య ఈరోజు ఈడు రాలేదు చర్చ్కి అనేటట్టుగా ఉండకూడదు. అర్థమైంది. కొంతమంది అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు రాకపోతేనే సంఘం చాలా చెప్పండి ఇటు అలగుండి పేరేటి ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు వచ్చిన దైవజనునితో కలిసి ఏం చేయరు, ఏకీభవించరు. దైవజనుతో కలిసి పనిచేయరు. ఎపఫ్రోదితు అంటాడు, ఎపఫ్రోదితు నా చెప్పండి జత పనివాడు, నాతో పాటు కలిసి. అతనికి అనారోగ్యం కలిగితే నేను బాధపడిపోయాను, ఎందుకంటే నాకు జత పనివాడు ఒకడు రావట్లేదు అన్నట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. దుఃఖము మీద దుఃఖము కలుగుకున్నట్టుకే నన్నును కనికరించను. కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోష నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. అతడు నా ఎడల చదవండి అది, అతడు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. హల్లెలూయా. వింటున్న వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి అండి, ఎవరి గురించి? ఎపఫ్రోదితు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవ ఘనముగా జరగాలంటే సంఘములు ఇటువంటి ఎపఫ్రోదితులు రావాలి. ఆమెను చెప్పాలి, అంత నీరసంగా కాదు. దేవుని కొరకు ఏం పెట్టడానికి? ప్రాణం పెట్టడానికి. మీ నిమిత్తం, సంగమ నిమిత్తం. అంటే ఎంత భారం అండి ఎపఫ్రోదితుకి. ఈరోజు ప్రియులారా అటువంటి భారం కలిగిన వారి సంఘాల్లో చాలా తక్కువగా ఉన్నారు. దే కమ్ అండ్ గో, వస్తారు, కూర్చుంటారు, వారికి తోచిన కానుక వేసేస్తారు, టాటా బై బై సీ యూ నెక్స్ట్ వీక్. అలా కాదు. యూ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. అక్కడ అంటాడు అతడు
తన ప్రాణము లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టివారు ఘనతకు పాత్రులు. చాలా సంఘాల్లో ఘనతను కోరుకుంటారు. గమనించండి, ఘనత కోరుకుంటే వచ్చేది కాదు. ఆ ఘనత చెప్పండి అర్థమైతే సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో పాట ఇవ్వలేదని అడిగి గుడి మానేసిన వాళ్ళు ఉన్నారు కదా. పాస్టర్ గారు నాకు పాట ఇవ్వరా, ఇక్కడ కాకపోతే అక్కడ పాడుకుంటా. నేను అంటున్నా అక్కడికి వెళ్ళి పాడుకోమా, అదే బెస్ట్. పాస్టర్ గారు నాకు పేరు చెప్పలేదు, మరి ఎంత సేవ చేయాలి, నా పేరు చెప్తున్నారు చెప్పండి, చెప్తున్నారా? పేరు వద్దు మనకే, ఆ పేరు దేవుడే మనకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ఘనత అని అక్కడ గమనించండి. ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఏం చేయండి? ఘనపరచండి, ఘనపరచండి. ఇంకో మాట, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు వీరి గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. నేను ముగింపులోకి వచ్చానండి, చదవండమ్మా. 16వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. అకుల ప్రిస్కిల్లాలు ఎవరట? పౌలు గారికి. చెప్పండి అమ్మా, పౌలు గారికి. అందరూ చెప్పండి, పౌలు గారికి. కొంతమంది చెప్పట్లేదు, అందరూ చెప్పండి, పౌలు గారికి. జత పనివారు. జత పనివారు అంటే అర్థం ఏంటి? పౌలు గారితో కలిసి పని చేశారు. ఏ పని? డేరాలు కొట్టడం మాత్రమే కాదు, పౌలు గారి పరిచర్యలో జత పనివారుగా ఉన్నారు. ఇద్దరు దంపతులు. కొంతమంది అకుల ప్రిస్కిల్లాను అన్నదమ్ములు అన్నారు. అన్నదమ్ములు కాదు, అననీయ సప్పీరాలు కూడా అన్నదమ్ములేనట. అననీయ సప్పీరాలు అన్నదమ్ములు కాదు. అననీయ సప్పీరాలు ఎవరు? ఎవరు? మళ్ళీ డౌట్ వస్తుంది కొంతమందికి. భార్య భర్త. అకుల ప్రిస్కిల్లాలు ఎవరు? అన్నదమ్ములు కాదు, భార్య భర్త. బైబిల్ తెలియకపోతే ఎలాగా ఉంటుంది మరి? ఈ దంపతులండి. అక్కడ అంటాడు పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం చూడండి. వారు 4వ వచనమ్మా, అందరూ బైబిల్ చూస్తున్నారు లేకపోతే వినండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘములో ఇటువంటి దంపతులు ఉండాలండి. పాస్టర్ గారు ప్రాణం తోడేసేవాళ్ళు కాదు. కొంతమంది ఉంటారు పాస్టర్ గారు ప్రాణం తోడేస్తారు అంతే, కానీ ఒక్కళ్ళ ప్రిస్కిల్లాలు చెప్పండి అర్థమైతే. ఒక్కళ్ళ ప్రిస్కిల్లా అనే దంపతులు ఆ అపోస్తలుని దైవజనుని కొరకు, పౌలు గారి కొరకు ఏమి ఇవ్వడకండి? హల్లెలూయా. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఏం కూడుకునేదట? సంఘం కూడుకునేది. సంఘానికి వారికి మంచి సంబంధము ఉండేది. అటువంటి దంపతులు సంఘాల్లో ఉండాలండి. సంఘము వాళ్ళ ఇళ్లలో తరచుగా కూడుకోవాలండి. ఆనాటి కాలంలో సంఘములు అంతా వృద్ధి చెందాయి అంటే కారణము తరచుగా సంఘము ఇళ్లల్లో చెప్పండి కూడుకునేది. తద్వారా చుట్టుపక్కల ఉన్న వారికి సువార్త వ్యాప్తి చెందేది. తన ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పండి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్యజనులలో ఉన్న సంఘముల వారందరూ కూడా ఎవరికి కృతజ్ఞులు? అక్కడ పౌలు గారికి కాదండి, ఎవరికి? అకుల ప్రిస్కిల్లాలకు. అంటే అర్థం ఏంటి? ఈ అకుల ప్రిస్కిల్లాల ద్వారానే మేము దేవుని తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అటువంటి సాక్ష్యం మన గురించి చెప్పాలి అన్యజనులైన వారు, మన వీధిలో, గ్రామంలో, చుట్టుపక్కల ఉన్నవారు. ఇది మనము సేవకు నుండి పొందుకునే ఒక అద్భుతమైన సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. పిల్లారా, నీవెటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? నీవుంటున్న వీధిలో, నీవుంటున్న ఊరిలో, నీవుంటున్న అపార్ట్మెంట్లో, డిపార్ట్మెంట్లో వీరు దేవుని పిల్లలే కానీ చాలా అసహ్యంగా ఉన్నారన్న సాక్ష్యం మన నుంచి రాకూడదు. వీరు దేవుని నమ్ముకున్నారు కానీ వీళ్ళు మంచోళ్ళు కాదండి అన్న సాక్ష్యం రాకూడదు. మన ద్వారా దేవునికి మహిమ రావాలి.
అలాగే సంఘములో మంచి సాక్ష్యం ఉండాలి. మూడవదిగా సేవకుల నుండి కూడా మంచి సాక్ష్యము పొందుకోవాలి. చూడండి, కొన్నిసార్లు సంబంధాలు చాలామంది వస్తారు. దైవజనుడికి ఒకవేళ పలానా వారు ఎలాగ ఉంటారని అంటే దైవజనుడు ఏమాత్రం సందేహించకుండా కళ్ళు మూసుకొని ఆ పిల్ల చెప్పండి బంగారం అండి, మీరు అలా కళ్ళకు అద్దుకొని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాలా? ఎవరు? సేవకులు చెప్పాలి. ఆ పిల్లోడు వెండి కాదు, ఆ పిల్లోడు కూడా బంగారం అండి, అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండండి, కళ్ళకు అద్దుకొని మీరు అని చెప్పగలగాలి. ఎప్పుడు చెప్తారు? సేవకుడు ఎప్పుడు చెప్తాడు? మంచి సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, మన మాటలు కాదు, మన ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన ద్వారా అనేక మందిని ప్రభు యొద్దకు మనం ఏం చేయొచ్చు? అందుకంటాడు, మీ సత్క్రియలను చూచి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అది మరుగై ఉండకుండా అది పట్టణమంతటికి వెలిగించినట్లు దీపస్తంభం మీద పెట్టబడాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి దేవుణ్ణి మహిమపరచాలి. దీని స్తోత్రం కలుగనగా. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ వెలిగిపోవాలంతే, వెలిగిపోవాలి. ప్రజలు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో పలానా వారు మా ఊరికి రావడం, పలానా వారు మా వీధిలో ఉండడం మాకు ఎంత ధన్యత అండి అని అనాలి. దీని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ మధ్యలో ఈ చుట్టుపక్కల ఉన్నవారు అంటున్నారు, పాస్ట్ గారు మన మధ్యలో ఉండడం అంటే ఈ లొకాలిటీ ఉండడం అది మనకు గొప్ప బ్లెస్సింగ్. ఎవరన్నారు తెలుసా? నేను గొప్పగా చెప్పడం లేదు, దేవుని కొరకు మహిమ కొరకు చెప్తున్నా. ఎవరన్నారు తెలుసా? అన్యజనులు. దేవుని స్తోత్రం కలుగునగా. అంటే వారు సంథింగ్ దే హ్యావ్ సీన్. ప్రియులారా, అటువంటి సాక్ష్యము మన ప్రజల మధ్య ఏం చేయాలి? సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగించేస్తానండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అన్నీ నేను చెప్పి 5వ వచనములో అండర్లైన్ చేయండి. బైబిల్ స్టడీకి వచ్చిన వారు తెలుస్తుంది అక్కడ. 3వ వచనం, అలాగనే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగులు మద్యపాన ఆసక్తులు ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారు ఉండవలనియు దేవుని వాక్యము దూషింపబడకుండా ఉండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచి వారిని ఉండవలని బుద్ధి చెప్పొచ్చు, మంచి ఉపదేశము చేయవని ఉండవలనియో బోధించము. దేవుని నమ్మిన వృద్ధులు ఎలా ఉండాలో 2వ వచనం చూస్తున్న వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములు యందు లోపం లేని వారునై వృద్ధులు ఎలా ఉండాలి? దేవుని నమ్మిన వృద్ధులు, క్రైస్తవులైన ముసలివారు, క్రైస్తవుల వృద్ధులు, క్రైస్తవుల వృద్ధ పురుషులు, క్రైస్తవులైన వృద్ధ స్త్రీలు, వృద్ధులు. కొంతవరకు బాగానే ఉంటారు. ముసలి వాళ్ళు అయిన తర్వాత కొంతమంది నోరు తినక ఉండదు. ఏమనుకోకండి, మీరు మంచోలే. కొంతమంది మీరందరూ మంచోళ్ళమ్మా, వృద్ధులందరూ మంచోళ్ళే, మీకు దేవుడు దీవించుగాక. కానీ సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత నోరు తినక ఉండదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చెప్తారు? తొందరగా వంట వండేయడం. ఇప్పుడు కాదు కానీ అప్పుడు పల్లెటూరులో రచ్చబండ్లు ఉండేవి. రచ్చబండ్లు అంటే ఇల్లు అరుగా అంటారు, అరుగు. అక్కడైన వాడిని అరుగు. ఆ అరుగు ఉందంటే అక్కడ పెద్ద బొరుగే, అంటే అది పెద్ద మరుగే. మరుగంటే ఏంటి? చెత్త. తొందరగా వంటలు వండేసుకోవడం, అమ్మలక్కలు అందరూ ముసలి అందరూ కూర్చోవడం. అక్క అల్ల ఆ ఇంట్లో ఏమైందో తెలుసా, ఈ ఇంట్లో ఏమైందో తెలుసా, ఆడలా బయటకు కనపడుతున్నాడు పెద్ద. నేను అనట్లేదు, మొదలెడతారనమాట. అలాగే ఇంట్లో విషయాలు బయట చెప్తారు. మా కొడుకు ఎలాగా, మా కోళ్ళు ఎలాగా, మా కూతురు ఎలాగా, మా అల్లుడు ఎలాగా. ఎందుకంటే వాళ్ళు ముసలితనంలో పని ఉండదు. ఏముండదు? ఏమనుకోకండి, నేను బైబిల్లో చెప్పి పని ఉండదు. అంతది ఈ పని పెట్టుకుంటారు. అదే పని వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు. అందుకే అక్కడ అన్న వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి. అప్పటి వరకు మైండ్ బాగుంటుంది, మరి వృద్ధాప్యుల గురించి మైండ్ ఏమవుతుందో తెలియదు. మరి స్వస్థ బుద్ధి, విశ్వాస ప్రేమ సహనం యందు లోపం లేని వారే ఉండాలి. అది వృద్ధ పురుషులకి. వృద్ధ స్త్రీలకు చెప్తున్నాడు, వాళ్ళు ఎలా ఉండకూడదు?
కొండె కత్తులు, వేరకత్తి కాదు, వేరకత్తి సోరకత్తి అన్న. వృద్ధులు ఎలాగ ఉండకూడదండి చెప్పండి? కొండి కత్తులు. నేను బైబిల్ చెప్తుందండి బాబు. మీలో కొంతమంది నా మీద కోపం ఉంటుంది నాకు తెలుసు. మరి బైబిల్ ఉన్నదే చెప్పాలి, మరి నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను. మరి వృద్ధ స్త్రీలు కొండె కత్తులుగా ఉండకూడదు, మిగుల మద్యపానాసక్తులు ఉండకూడదు. ఇదేంటండి వృద్ధ స్త్రీలు మద్యం తాగడం ఏంటండి అని నన్ను అడగని చెప్తే, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఒక ఊరిలో. తాగిందంటే మొత్తం వీధంతా ఏ రంగం వేసేద్ది. మగోడు కాదు, ఆడోడు కాదు, స్త్రీ, వృద్ధ స్త్రీ మిగిలిన మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారు ఉండవలననియు దేవుని, అక్కడ వృద్ధ స్త్రీలకి, యవ్వన స్త్రీలకు చెప్తున్నాడు. యవ్వన స్త్రీలు దేవుని స్తోత్రం చెప్పండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారు. అంటే బయటకు ఉద్యోగంకి వెళ్ళకూడదని కాదు, ఇంట ఉండి భర్తకి పిల్లలకి చేయాల్సిన పని అంతా చేయాలి. అప్పుడు ఏమవుతుందట? దేవుని వాక్యము అన్యజనుల మధ్య దూషింపబడదు. కొంతమంది ఉపాస ప్రార్థనకు వచ్చేస్తారు బైబిల్ పట్టుకుని. ఎక్కడికి వెళ్తున్నారంటే ఉపాస ప్రార్థనకి. ఇంట్లో వంట వండలేదు, భర్తకు వండలేదు, పిల్లలకు వండలేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఉపాస. ఇక్కడ ఉద్యమం ప్రార్థన, ప్రభా మా భర్తను మార్చేయ అంటే ఇంటికి వెళ్ళేటప్పటికి డబుల్ అనమాట, రెడీగా ఉంటాడు. ఎందుకు భర్తకి పిల్లలకి ఏమిటి? నేను ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉన్నావమ్మా, నీ భర్త పిల్లలు ఉపవాసం లేరు. అంచేత నువ్వు ఉపవాసం ఉంటే నీ భర్తకి పిల్లలకి వండేసి మూతలు పెట్టేసి ఇక్కడ ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అప్పుడు మీరు బైబిల్ సంకలో పట్టుకొని, లేకపోతే ఎలాగ ఉంటుంది? మీకు అర్థమవుతుందా? ఒకవేళ అలాగ లేకపోతే వీధిలో ఊర్లో ఏమంటారు? ఈమె ప్రభువుని నమ్మకంది కానీ భర్తకి పిల్లలకి ఏం పెట్టడం లేదు. దేవుని నామము అన్యజనుల మధ్య. చెప్పండి, యవ్వన స్త్రీలు ఇక్కడ ఎవరైనా ఉంటే నీ భర్తని చక్కగా చూసుకోవాలి, భర్తని ప్రేమించాలి, భర్తకు విధేయత చూపించాలా, పిల్లల్ని చక్కగా చూసుకోవాలి. ఈ మధ్యలో ఎవరి గురించో మాట్లాడుతున్నా, నిన్నే కావాలి అని చెప్తున్నారు. ఆమె ఉదయాన్నే 11 కల్లా నిద్రలేస్తుందట, ఎర్లీ మార్నింగ్ 11 o'clock. అలాగుండిపోయారేంటి? అలాగని పోనేదో రాత్రి ఉద్యోగం, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఆ ఉద్యోగస్తుల గురించి మాట్లాడట్లేదు. ఉదయాన్నే లేవాలి కదండి. 31వ అధ్యాయమైనా సామెత కదా, 31వ అధ్యాయాలు అంటాడు. ఆమె పెందల కడలు. ఆమె అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆమె అంటే ఎవరు? నువ్వే. ఒక స్త్రీ, ఒక వివాహిత స్త్రీ పెందల కడనే లేచి భర్తకేం కావాలో పిల్లలకేం కావాలో చూసుకోవాలి అంటాడు. వారికి చలి తగురునని భయము ఉండదు, ఎందుకంటే సమస్తము ఆమె ఏం చేస్తుంది? సమకూరుస్తుంది. దేవుని నమ్మిన పిల్లలు అలాగ లేకపోతే అన్యజనుల మధ్య దేవుని నామం ఏం చదువుతుంది? దూషింపబడుతుంది. ప్రభువుని నమ్ముతున్నా కదా, ఇదేనా మీ దేవుడు చెప్తున్నాడు అనరా? దేవుని నామం అన్యజనులు దూషింపడం. యవ్వన స్త్రీలు పరిశుద్ధులుగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, భర్తను శిశువుని చక్కగా చూసుకోవాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, పని చేసుకుంటూ ఉండాలి, మంచివారై ఉండాలి. వారి కుటుంబంలో ఉన్న వారికి చక్కగా బోధించాలి. అమ్మ ఇది మంచిది కాదు, ఇది మంచిదని చెప్పాలి తల్లి. క్రైస్తవ స్త్రీ 6వ వచనంలో అటువలే స్వస్థ బుద్ధి గల వారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించము. యవ్వన పురుషుల గురించి ఎక్కువ రాయలేదండి, ఎందుకో నాకు అర్థం కాదు. కానీ యవ్వన స్త్రీల గురించి మాత్రం చెప్పండి, పౌలు గారు ఎంత రాశారు. ఎందుకంటే ఎక్కువ సమస్యలు కుటుంబాల్లో మీరు చెప్తారేమో చూస్తున్నాను. ఎక్కువ సమస్యలు కుటుంబాల్లో ఓకే, ఇలాగ అడిగేస్తాను మీకు, పురుషుల వల్ల స్త్రీల వల్ల? మీరే చెప్తున్నారమ్మా. అంటే చూసారా, నేను అంటాను అది లోకం. కానీ దేవుని నమ్ముకున్న స్త్రీలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది.
కొందరు మేము బాగానే ఉన్నామండి, ఇంట్లో ఉన్నారు కదా ఆడవాళ్ళు, వాళ్ళ వల్లే. మరి ఆడవాళ్ళు అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. దేవుని పిల్లలు ముఖ్యంగా యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలు దేవుని వాక్య ప్రకారం ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అన్ని జనులు దూషింపబడదప్పుడు ఇంకంటాడు 7వ వచనంలో, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో. మీరు దేవుడు నమ్ముకున్నారు కదండి, అలాగున్నారేటి అని అనకూడదు. ఎవరు? పరపక్షమందుండు వారు అనగా అన్యజనులు. అది మంచి సాక్ష్యం. 3వది 9వ వచనంలో, దాసులైన వారు అన్ని విషయముల యందును మన రక్షకుడుగా దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ప్రవర్తన జాగ్రత్తగానండి, మన ప్రవర్తన దేవుని సువార్తకు, దేవుని ఉపదేశానికి ఒక అలంకరణగా ఉండాలి. ఎవరికైనా మీరు గిఫ్ట్ కొనాలనుకోండి, గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, గిఫ్ట్ షాప్కి వెళ్తారు, కొంటారు. కొని అలా ఉన్నదన్నట్టు పట్టుకుపోతారా? ఏం చేస్తారండి? అమ్మా గిఫ్ట్లు ఇచ్చి అలవాటు ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఆ గిఫ్ట్ ర్యాపర్తో బాగా ప్యాక్ చేసి ఒక లేబుల్ తగిలించి అక్కడ ఏదో తాడు కట్టి చక్కగా వేస్తారు. లోపల ఉన్న గిఫ్ట్ ఆల్రెడీ విలువైనది. ఆ విలువైనది ఆకర్షణీయంగా కనబడాలంటే అది మంచిగా ప్యాక్ చేయబడాలి. ఆ ప్యాక్ చేయడమే నీ ప్రవర్తన. దీని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? సువార్త విలువైనది, మంచిది. దేవుని వాక్యం విలువైనది, బలమైనది, గొప్పది. ఆ వాక్యము, ఆ సువార్త మన ప్రవర్తన ద్వారా మరింత ఆకర్షణీయంగా ప్రజలకు కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదవండి ఆ మాట, ఇప్పుడు చదవండి ఆ మాట. ఏమనుందమ్మా? దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించాలి. హల్లెలూయా. యు మస్ట్ బీ వి మస్ట్ బీ వెరీ అట్రాక్టివ్. బాహ్య రూపమైన అందం కాదండి. అందము చెప్పండి, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. కానీ ఈరోజు మనుషులు అందరూ దానికి ఎన్ని డబ్బులు తగలాడుతున్నారు. కొంతమంది భర్తలు అంటున్నారు, పాస్టర్ గారు నా శాలరీలో సగం బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుందని. నేను అన్నా, నువ్వెందుకే బ్యూటీ పార్లర్? నేను కాదండి, మా ఆవిడ వెళ్ళిపోతుందన్న. అంటే వెళ్ళడం తప్పని నేను అంటలేదు, కానీ సగం డబ్బులు దేనికి? బాహ్యమైన సౌందర్యానికి. కానీ అంటాడు అంతరంగ స్వభావము అది మీకు అలంకారంగా ఉండాలి. దేని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదంతా దేనికి చెప్పానండి? మంచి సాక్ష్యం. మళ్ళా మనం ఉన్న ఊరిలో మంచి సాక్ష్యం ఉండాలి దేవుని పిల్లలకి. నేను చాలాసార్లు చెప్తాను, దేవుని పిల్లలు మీరున్న ఊరిలో మంచి సాక్ష్యం లేకపోతే నేను మీ ఊరిలో అడుగు పెట్టలేను. ఎందుకు ఏమని చెప్తాము? దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాలంటే అక్కడ సాక్ష్యం ఎవరు చెప్పండి? సంగమునకు వస్తున్న విశ్వాసులే. అవునా కాదా? ఈ సబ్బు మంచిది అని అంటే వాడినోడు ఎవడో అక్కడుండి సాక్ష్యం ఇస్తే అప్పుడు బాగా అలా యేసుప్రభు మంచివాడు, గొప్పవాడు, శక్తిమంతుడు అని చెప్తా ఉంటే అప్పటికే ఆ ఊరిలో ఉన్నవారు ఆ జీవిత విధానము ప్రభువుకి అనుగుణంగా ఉండాలి. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? సమాజంలో, సంఘములో, సేవకుల దగ్గర మంచి సాక్ష్యము అది దానంతటా అది రాదు. మనం చేసే సత్కార్యాలు, మంచి కార్యాల వలన ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటాం. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతడు గురించి అంటారు, ఇదిగో ఇతడు మంచి పేరు పొందాడండి, యూదులందరి కొరకు ఒక మంచి సమాజ మందిరమును ఇతనే కట్టించాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఏంటి? అది ఒక సత్కార్యం. దానివలన అతనికి మంచి పేరు. ప్రియులారా, మనందరం ఏదో ఒకరోజు మరణిస్తాం. ఎంత సంపాదించామన్నది కాదు, ఎన్ని పొలాలు స్థలాలు కొనుక్కున్నామన్నది కాదు, ఎన్ని మేడల మిద్దెలు కట్టుకున్నామని కాదు, ఎంత వెండి బంగారాలు సంపాదించుకున్నామని కాదు. మనం చచ్చిపోయినప్పుడు ఒక్క చిల్లి గవ్వ కూడా మనతో పాటు తీసుకువెళ్ళలేము. చివరికి మొలతాడు కూడా ఉంచరు, కోసి పడేస్తారు అంతే. కానీ నీవు చేసిన క్రియలు ఈ భూమి మీద సదాకాలం ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటారు పలానా వారు చనిపోయినా ఇంకా మా మధ్య బతికే ఉన్నారు అని. అంటే దాని అర్థం ఏంటి? వారు చనిపోయారు కానీ వారి క్రియలు మన మధ్య. ఆ తబిత చనిపోయినప్పుడు అంటున్నారు ఆమె క్రియలు ఉన్నాయి,
చూడండి, ఆమె కుట్టిన ఏంటవి అంగీలు, వస్త్రాలు. హల్లెలూయా. నీ వలన మేలు పొందాలి ప్రజలు, నీ వలన ప్రజలు రక్షణ పొందాలి, నీ ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది మామూలుగా రాదు. యు నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్, మంచి పేరు ఊర్లో, సంఘములో, సమాజంలో. దాన్ని ఏం చేయాలి? సంపాదించు అంటాడు. మీ వెలుగు మీరు ప్రకాశింపనయ్యండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వెలుగును ఒక కొంచెం కింద, మంచం కింద, ఏదో ఒక గిన్నె కింద, పాత్ర కింద కప్పేయడం కాదు. నీ వెలుగు ఏం చేయాలి? ప్రకాశించాలి. ప్రజలందరికీ నీ వెలుగు గొప్పతనం ఏంటో, ఆ వెలుగుని ఇచ్చిన నిజమైన వెలుగు యొక్క గొప్పతనం ఏంటో ప్రజలందరూ తెలుసుకోవాలి. హల్లెలూయా. స్టెఫను మంచి పేరు పొందినవాడు. ఆ మంచి పేరు సంపాదించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ తల ముంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరిన్ని చేతులు పైకెత్తి, ప్రభువా ఈరోజు మాతో మీరు మాట్లాడారయ్యా. కొన్నిసార్లు స్వార్థకు మేమే ఆటంకంగా ఉన్నాం, కొన్నిసార్లు సేవ ముందుకు వెళ్ళడానికి మేమే ఆటంకంగా ఉన్నామేమో. కానీ ఈరోజు మమ్మల్ని హెచ్చరించాం. మా సాక్ష్యం, మా మంచి పేరు అని చాలా ఇంపార్టెంట్. నేను మేము మాట్లాడే మాటల కన్నా, నేను మేము పలికే పలుకుల కన్నా మా ప్రవర్తన, నేను అది వర్కౌట్ అవుతుంది. మా ప్రవర్తన పనిచేస్తుంది. లెట్ అవర్ క్యారెక్టర్ బి గుడ్. నాయన మా యొక్క గుణలక్షణాలు మంచిగా ఉండుటకు కృప చూపండి. మన 2 చేతుల పైకెత్తి, ఒకవేళ మన జీవితాల్లో మనం ఎక్కడైనా దేవునికి అవమానకరంగా ఉన్నామా? మన పని చేస్తున్న స్థలాలలో, లేకపోతే మనం ఉంటున్న నివాస గృహములలో, మనం ఉంటున్న అపార్ట్మెంట్స్లో, మనం ఉంటున్న డిపార్ట్మెంట్స్లో, మనం ఉంటున్న వీధులలో, మనం ఉంటున్న గ్రామములలో మన జీవిత విధానం ఎలాగున్నది? మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నామా? మనం సంపాదించిన వెండి బంగారాలు మనతో రావండి, మనం సంపాదించిన ధనం మనతో రాదండి. ఆ ధనం పాడైపోతుంది, ఆ వెండి నశించిపోతుంది, ఆ బంగారం నశించిపోతుంది. మనం కట్టుకున్న ఇల్లు, మేడలు, మిద్దెలు ఒకరోజు కూలిపోతాయి, అవి ధ్వంసమైపోతాయి, నాశనం అయిపోతాయి. ఒకవేళ మనం కూడా మరణించవచ్చు, కానీ ద టెస్టిమనీ దట్ వి గెయిన్, మనం పొందుకున్న సాక్ష్యము అది తరతరములు ఉండిపోతుంది. ఆ రీతిగా ప్రభువా నేను మంచి సాక్ష్యం కలిగి ఉండాలయ్యా. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను సమాజంలో మంచి సాక్ష్యం ఉండాలి, సంఘములో నాకు మంచి సాక్ష్యం ఉండాలి, సేవకుల దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి, నా కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి ప్రభు అని మరి 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నైనా నీకు వందనాలు. మంచి సాక్ష్యము కలిగి బ్రతుకుటకు కృప చూపండి అయ్యా. మంచి పేరు సంపాదించుకుని కృప చూపండి నాయన. నాకున్న ధనము, నాకున్న బలము, నాకున్న జ్ఞానము, నాకున్న తలాంతులు, నాకున్న నాయన సమస్తము కూడా నీ మహిమ కొరకు నేను ఉపయోగించాలి, సత్కార్యములు చేయుట కొరకు ఉపయోగించాలయ్యా. నన్ను వాడుకోండి అని 2 చేతులు పైకెత్తి, ఇదిగో ఒక తబితలాగా, ఒక ఎపఫ్రొదితులాగా, ఒక తిమోతిలాగా, ఒక అకుల ప్రిస్కిల్లలాగా, ఒక స్టెఫనులాగా నేను మంచి పేరు పొందాలయ్యా, మంచి పేరు సంపాదించుకోవాలయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను అటువంటి కృప ఇవ్వండి అయ్యా, అటువంటి కృప ఇవ్వండి తండ్రి. నేను మంచి సాక్ష్యము నాకు దయచేయండి ప్రభువా. నన్ను నీ కొరకు సాక్షిగా నన్ను ఉంచండి ప్రభువా. నీ కొరకు నైనా మంచి సాధనంగా వాడుకోండి అయ్యా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుకు సమర్పించుకుందాం, మంచి సాక్ష్యం కలిగి జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక ప్రార్థన చేద్దామండి. మనం ఒక దేవునికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా నాయన నాకున్నది నీ మహిమ కొరకు నేను వాడాలి. నాకున్న జ్ఞానము, మీరు మాకు ఇచ్చిన సమయము, మీరు మాకు ఇచ్చిన తలాంతులు నీ కొరకు వాడబడాలి. అప్పుడే మేము మంచి సాక్షి సంపాదించుకోగలమయ్యా. సంఘము కొరకు వాడాలి, సమాజం కొరకు వాడాలి, సేవకుల కొరకు వాడాలి. హెల్ప్ us to gain good reputation. మేము ఒకరోజు చచ్చిపోతాం, కానీ మా సాక్ష్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందయ్యా. మీకు తెలుసా, ఈరోజు భక్తులందరూ ఒకరోజు చనిపోయారు, కానీ ఇప్పుడు కూడా వారి గురించి మాట్లాడుకుంటున్నాం. యోబు గురించి మాట్లాడుకుంటున్నాం, పౌలు గారు, పేతురు, యోహాను గురించి మాట్లాడుకుంటున్నాం, భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. బికాస్ దే హ్యావ్ లివ్డ్. వారు చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించారు. మనం బతకామంటే బతకం కాదండి, మంచి పేరు సంపాదించుకోవాలా. మనం చచ్చిపోతే ప్రజలు ఏడాలి, మనం చచ్చిపోతే ప్రజలు ఏడాలి. ఆ సాక్ష్యాన్ని ఇప్పుడే సంపాదించుకోవాలి. అటువంటి కృప ప్రభు మనకి ఇచ్చులను, వాక్య ప్రకారం జీవించే కృప మనకి ఇవ్వాలని ప్రార్థించండి. మీరు ఎవరైనా ఒకరు ఆత్మలో ప్రేరణ కలిగిన వారు ప్రార్థనలో నడిపించండి. హల్లెలూయా.
నిష్ప్రయోజనమైన జీవితం కాదు, ప్రయోజనకరమైన జీవితం ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం.